టాప్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి పక్కనున్న కాంగ్రెస్ బాంబులే సర్కారును కూల్చుతాయని మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల పాలన చూశాకే ఎవరు గొప్పవాళ్ళో తెలుస్తుందని ఎద్దేవా చేశారు. ఆనాటి ఆంధ్ర పాలన మీద సింహగర్జన, మళ్లీ ఒక్కసారి ఈ రోజు అబద్దాల రేవంత్ రెడ్డి పాలన మీద మళ్లీ కథన బేరి మోగించడానికి, జంగు సైరన్ ఉదడానికి 12 నాడు, మార్చి 12 నాడు మళ్ళొక్కసారి భారీ బహిరంగ సభ అదే వేదిక. ఇక ఎన్నికల శంకారావం కరీంనగర్ నుంచే మన పెద్దలు కేసీఆర్ గారు వచ్చి ఇక్కడ నుంచే ప్రారంభించబోతున్నారు. జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన తెలంగాణకు వచ్చిండు. వచ్చి మరి ఆదిలాబాద్ పార్లమెంటుకు ఇంకో కాడికి వచ్చి ఏదో ఒకటి 2-3 కార్యక్రమాలకు శంకుస్థాపన లేచి హడావుడి చేసిపోయింది. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీరు విన్నారు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గారు మహబూబ్ నగర్లో మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. గత 3 నెలలుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు మీరు అందరూ కూడా గమనిస్తున్నారు, వింటున్నారు. కానీ నాకైతే నిన్న అర్థం కాలేదు. మహబూబ్ నగర్లో ఆ భాషా ప్రయోగము, ఆ ఆవేశంతో ఊగిపోవడము, నోటికొచ్చిన మాటలు, అంటే అధికారంలో ఉండి కూడా ఇంత ఫ్రస్ట్రేషన్ ఎందుకో, ఇంత ఆగమాగం ఎందుకైతుండో నాకైతే అర్థమైతలేదు. మీరు చూసుంటారు నిన్న ఆయన మాట్లాడుతున్నాడు, నేను జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా, ఎవరన్నా పిచ్చి పిచ్చి పనులు చేస్తే గొంతు గోస్తా, కడుపు జింపుతా, మీ పేగులు మెడలేసుకొని తిరుగుతా. ఇది ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు. నిన్న మా ప్రభుత్వాన్ని ఏమన్నా చేస్తే మానవ బాంబులు అవుతామని మాట్లాడుతున్నాడు. చాలా విచిత్రంగా అనిపిస్తున్నది నాకు తెలియక అడుగుతా, జేబుల కత్తెరలు పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అని చెప్తాడు. ఇక గసంటోడు మన ముఖ్యమంత్రి, మన కర్మ. మీరు చూడండి, ఆయన మాటలు చూడండి, ఆయన ఫ్రస్ట్రేషన్ చూడండి. సెక్రటేరియట్లో మాట్లాడతాడు, నేను ఇక్కడ ఏదో ఉంటుంది అనుకొని వచ్చినా, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ లంకె బిందెలు లేవు, అన్ని ఖాళీ కుండలు ఉన్నాయని చెప్తున్నాడు. లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారు? మరి ఈయన గతంలో ఏం చేస్తున్నారో నాకైతే తెలియదు. కానీ ఈ లంకె బిందెల కథ అయింది, జేబుల కత్తెరల కథ అయింది, అసలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలేనా? ఆ ఫ్రస్ట్రేషన్ ఏంది? ఆ ఊగిపోవుడేంది ఆవేశంతో? ఇంకా దిక్కుమాలిన పదం ఏంటంటే మానవ బాంబులు అవుతారట. రేవంత్ రెడ్డి గారికి నేను చేసే విజ్ఞప్తి ఒకటే, మానవ బాంబులు ఇవి అవి కాదు, నీ పక్కనే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల బాంబులు. ఎవరో కాదు నీ కూల్చేది, నీ పక్కనున్న బాంబులు ఏమో నల్గొండ బాంబు, ఖమ్మం బాంబు, వాళ్ళే నీ గవర్నమెంట్ మీద వాళ్ళే చేస్తారు. చేసేదంతా మేమేం చేయం. మేము మనస్ఫూర్తి కోరుకుంటున్నాం రేవంత్ రెడ్డి గారు, నువ్వు 5 ఏళ్ళు నిక్షేపంలాగా ఉండాలి, 5 ఏళ్ళు ఉండాలి. నువ్వు ఇచ్చిన 420 హామీలు అమలు చెయ్యాలనే డిమాండ్ చేస్తున్నాం, చెయ్యాలనే కోరుకుంటున్నాం. ఎందుకంటే ప్రజలకు తెలిసి రావాలి, ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది. వెలుగు చీకటి 2 చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. కేసీఆర్ను రేవంత్ రెడ్డిని ఇద్దరిని చూసినాకనే ప్రజలకు కూడా మన నాయకుడి యొక్క గొప్పతనం ఏందో తెలుస్తుంది అనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అందుకే రేవంత్ రెడ్డి గారు బీపీ పెంచుకొని ఆగమాగం కాకు, నీవు బీపీ గోలు వేసుకో, మంచిగా చల్లగా కూసో. నీకు మా వైపు నుంచి ఏం ప్రమాదం లేదు. నీకు ప్రమాదం అంటూ ఉన్నదంటే నీ పక్కన కూర్చున్న నీ కాంగ్రెస్ వాళ్ళతో ఉన్నది తప్ప మా నుంచి నీకేం బాధ లేదు. నువ్వు 5 ఏళ్ళు కొనసాగు, నువ్వు అట్లే ఉండు. 420 హామీలు ఇచ్చినావు, 1 కాదు 2 కాదు, 420 హామీలు ఇచ్చినావు. ఆ 420 హామీలు నిలబెట్టుకోకపోతే ఎంబడబడతాం, ఎంటాడతాం, ఇడిచిపెట్టమనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మిత్రులారా, మీ అందరికీ నేను ఒకటే కోరేది, ఈరోజు మార్చి 7వ తారీఖు సరిగ్గా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి 90 రోజులు నిండిన రోజు ఈరోజు. మార్చి 17 నాడు 100 రోజులు నిండుతుంది. 100 రోజుల్లో చాలా చేస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. ఏమేం చెప్పిండు ఒకసారి యాద్ చేసుకోండి. కేసీఆర్ బిచ్చమేసినట్టు ఇస్తున్నాడు 10,000 రైతు బంధు. నేను రాగానే 15,000 ఇస్తా, మీరు ఒక్క 10 రోజులు ఆగితే నేను 15,000 రూపాయలు మీ ఖాతాలు ఇస్తా అన్నాడు. రైతు బంధు కాదు, రైతు భరోసా అన్నాడు. వచ్చిందా భరోసా? వచ్చినా రైతు బంధు? రైతు భరోసా కాదు, 15,000 కాదు, ఆ 10,000కే దిక్కులేని పరిస్థితి. ఇలా రైతులు పాపం కొంతమంది మోసపోయి ఓట్లు వేసిండ్రు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆగమైతున్నారు. మరి కేసీఆర్ ఇచ్చే రైతు బంధు కూడా వడకపాయ కదా అని చెప్పి ఇలా ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకుంటా ఉన్నారు, మన దగ్గరకు వస్తలేరు. మాజీ మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సూచన చేశారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం కేటీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు.
అందుకు కాంగ్రెస్ కార్యకర్తలు అండగా ఉంటారని సీఎం చెప్పారు. గత ప్రభుత్వం కేంద్రంలో అంటీ ముట్టినట్టు ఉండడం వల్లే నిధులు రాలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రంతో స్నేహంగా ఉండాలనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీతో పాటు రక్షణ శాఖ మంత్రిని కలిశామన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం మెట్టు దిగడంలో తప్పేముందని అన్నారు. హైదరాబాద్ లో రామగడ్డం ఎలివేటెడ్ కారిడార్ కు శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఔటర్ రింగ్ రోడ్డు విషయమై కేంద్రం సానుకూలంగా స్పందించిందని చెప్పారు. ఆర్ఆర్ఆర్ కాంగ్రెస్ హయాంలోనే వచ్చిందన్న సీఎం బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పబ్బులు గంజాయి డ్రగ్స్ వచ్చాయని దుయ్యబట్టారు. విదేశీ పర్యాటకులు భారతదేశం రావాలంటే హైదరాబాద్ నగరాన్ని పర్యటించకపోతే అది అసంపూర్తి అనుకునే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేస్తాం. అందరి సహకారం తీసుకుంటాం. ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు మాకు, ఎన్నికలు ముగిసిన మరుక్షణం అభివృద్ధి మా లక్ష్యము. ఆ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తాం. అది ఎవరనే బేసిజాలు లేకుండా ఎవరితోనైనా సంప్రదిస్తాం, ఎవరి సహకారాన్ని అయినా తీసుకుంటాం. రాబోయే రోజుల్లో కంటోన్మెంట్ ప్రాంతాన్ని కూడా నగరంతో పాటు అభివృద్ధి చేసే విధంగా ఆ ప్రాంతంలో ఉన్న తాగునీటి సమస్య కావచ్చు, అభివృద్ధి నిధులు కావచ్చు, నేను ఈ ప్రాంత ఎంపీగా నాకు ఆ సమస్యలన్నీ తెలుసు. కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించిన సమస్యల్ని కూడా తప్పకుండా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఈ ప్రాంతానికి ఏ అవసరం వచ్చినా అండగా నిలబడి అభివృద్ధి చేయాలన్న ఆలోచనతోటి ఈరోజు ముందుకెళ్తున్నాం. మొన్న ఆయన కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కృషి పాలించింది రేవంత్ రెడ్డి, ఇవి సాధించిందని. తెచ్చింది నేనైతే నీదేందా మధ్యలో? అంటే వాళ్ళు 10 సంవత్సరాలు మేము చేయలేకపోయినాం, కొత్త ప్రభుత్వం వచ్చింది చేసిందని అభినందిస్తే బాగుంటుంది. మా పోరాటం ఫలించిందంటే ఏం పోరాటం అయినా నీ పోరాటం? ట్విట్టర్లలో దిక్కుమాలిన పోస్టులు పెట్టుడే నీ పోరాటమా? ఇంకా కొన్ని కార్యక్రమాలు పెండింగ్ ఉన్న కేంద్రం నుంచి, ఇంకా కొన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం మెట్రోకు నిధులు రాలే. మిత్రుడు కేటీఆర్కు నేను సూచన చేస్తున్నా, హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ధర్నా చౌక్లో ఇంద్ర పార్క్ దగ్గర మీరు ఆమరణ నిరాహార దీక్ష చేయండి, మేము సంపూర్ణంగా సహకరిస్తాం. గతంలో కేసీఆర్ గారు చెప్పారు ఒక మాట, కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో అని. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఆ స్ఫూర్తిని తీసుకొని కేటీఆర్ చచ్చుడో నగరానికి నిధులు వచ్చుడో రెండిట్లలో ఏదో ఒకటి తేలే విధంగా కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా ఆయన దీక్ష కూర్చుంటే మా కార్యకర్తలే కంచేసి కాపాడుతారు. దానికి మా మైనంపల్లి హనుమంతరావు గారిని పూర్తి బాధ్యత. ఎందుకంటే పోలీసులు గిన మళ్ళీ ఆయనను అర్ధరాత్రి పూట దవాఖానకు తరలించకుండా మా హనుమంతన్నకు ఆ బాధ్యత అప్పచెప్తా. వారు చూసుకుంటారు, నిధులు సాధించుడో లేకపోతే వాళ్ళ స్లోగన్ నిజమవుడో ఏదో ఒకటి జరిగే విధంగా ముందుకు వెళ్లాల్సిందిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ, ముఖ్యంగా అధికారులకు, ఇందులో అధికారుల కృషి చాలా ఉంది. అధికారులందరిని కూడా నేను అభినందిస్తున్నా. అంతే వేగంగా ఢిల్లీ నుంచి అనుమతులు సాధించడం ఎంత కీలకమో ఈ 18.5 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించడం కూడా అంతే వేగంగా చెయ్యాలి అని చెప్పి మా అధికారులకు సూచన చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న మిత్రులారా. అనకాపల్లిలో సీఎం జగన్ సభ నిర్వహిస్తున్న నేపథ్యంలో జనానికి తిప్పలు తప్పలేదు. భారీగా ప్రజలను సభను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు బస్టాండ్లలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. మరోవైపు సీఎం కాన్వాయ్ ట్రయల్ రన్ నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. వాహనదారులు సైతం ఇబ్బందులకు గురయ్యారు.
ఉద్యోగ నియామకాల్లో మహిళలకు అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. మహిళలకు 33% ఉద్యోగాలు రాకుండా జీవో నెంబర్ 3ను తెచ్చారని విమర్శించారు. మహిళలకు జరిగిన అన్యాయానికి నిరసనగా మార్చి 8న ధర్నా చౌక్ లో ధర్నా చేపడతామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వంలో కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తరతరాలు మన ఆడబిడ్డలకు నష్టం జరిగేటటువంటి చర్యలు చేపట్టినారు. కాబట్టి దానికి నిరసన వ్యక్తం చేస్తూ ఆడబిడ్డలకు ప్రభుత్వ ఉద్యోగ అవకాశాల్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చేటటువంటి అవకాశాల్లో జరిగేటటువంటి నష్టాన్ని వివరించి ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో భారత్ జాగృతి తరఫున రేపు ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కోసం మేము పర్మిషన్కి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఇంతవరకు అయితే మాకు పర్మిషన్ రాలేదు. పర్మిషన్ వస్తే ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడబిడ్డలకు అందరికీ కూడా మరి ఎటువంటి నష్టం జరుగుతుంది జీవో 3 వల్ల, దాన్ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఏముందనేటటువంటి అంశాన్ని వివరించి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మేము ఉన్నాం. మరి జీవో 3 అనేటటువంటిది మహిళలకు వచ్చేటటువంటి 33% ఉద్యోగ అవకాశాలను ప్రభుత్వ ఉద్యోగాల్లో దెబ్బతీసేటటువంటి అంశం. దాని గురించి అడిగినప్పుడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా నడుచుకుంటామని చెప్పి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము అడుగుతూ ఉన్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీ ఓటుకు నోటు కేసు కూడా మరి కోర్టులు ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకొని మీరు వదిలేస్తారా? ఆడబిడ్డల విషయంలో ఇంత అన్యాయం ఎందుకు? ఓటుకు నోటు కేసులో మీరు బోలెడంత మంది లాయర్లను పెట్టుకొని ఇప్పుడైతే అదే లాయర్లను ప్రభుత్వంలో ప్లీడర్లుగా చేసుకొని ప్రభుత్వం ధనంతోనే మీ సొంత కేసులు మీరు కొట్లాడుతూ ఉన్నారే. మరి ఆడబిడ్డల కోసం కేసీఆర్ గారు సంవత్సర కాలం కొట్లాడినటువంటి కేసుని మీరు అధికారంలోకి రాగానే ఆఘమేఘాల మీద వెనక్కి తీసుకొని కొత్త జీవోని ఎందుకు ఇచ్చినారు? ఎందుకు తరతరాలుగా మా ఆడబిడ్డలు నష్టం జరిగే విధంగా మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? ప్రభుత్వం నుండి నిన్న ఒక చిన్న రిజైండర్ ఇచ్చి వదిలేసినారు. కానీ ప్రభుత్వ సంస్థ చెప్పినట్టుగా విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చెప్పినట్టుగా అంత ఈజీ అంశం కాదది. నిన్నగాక మొన్న వచ్చినటువంటి గురుకులాల్లో కూడా 12%కు మించి రిజర్వేషన్ మీరు ఆడబిడ్డలకు ఇవ్వలేకపోవడం అన్నదే పెద్ద రుజువు. జీవో 3 అనేటటువంటిది తీరని నష్టం ఆడబిడ్డలకు చేస్తుంది. కాబట్టి దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ని మేము చేస్తూ ఉన్నాం. ఎన్నికల మార్గదర్శకాలపై రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంపై సచివాలయం వద్ద ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ నిరసనకు దిగారు. తొలుత సచివాలయం ప్రధాన గేట్ వద్ద ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. వాగ్వాదానికి దిగడంతో అనుమతించారు. అయితే సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నారని, ఇప్పుడు కలవరని సిబ్బంది పాల్కు తెలిపారు. దీంతో ఆయన 5వ బ్లాక్ మెట్ల వద్దే కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశానికి తనను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ఇవాళ ఏపీ హైకోర్టులో ఆర్గ్యూ చేశాను. నాకు అపాయింట్మెంట్ అవసరం లేదు. ఎలా లేదంటారు? అందరికి ఏమండో వెంకటేశ్వర గారు, మీ అంత తెలివితేటలు నాకు లేవా? ప్రపంచాన్ని శాసించి వచ్చాను. వాళ్ళు మాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు? ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లో మేము పోటీ చేస్తున్నాం. నేను విశాఖపట్నం ఎంపీగా 1 ఇయర్ నుంచి అనౌన్స్ చేశాను. నాకు ఇన్విటేషన్ ఎందుకు పంపలేదు అని అడిగేసి శాంతియుతంగా అడుగుతామంటే మీరు వెయిట్ చేయమన్నారు లోపట. నేను వెయిట్ చేస్తుంటే ఇప్పుడు బయట ఉండమంటారు. ఇప్పుడేమో రిసెప్షన్కి వెళ్ళమంటారు. ఒకరేమో ఫోన్ చేసి అడగమంటారు. వాట్ ఈస్ దిస్? అఫీషియల్ ఎవరో ఒకరు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కాకపోతే డిప్యూటీ చీఫ్ ఎలక్షన్ కలవాలి కదా, 1 మినిట్ మాట్లాడాలి కదా. ఫోన్లు బయట పెట్టమంటే ఫోన్లు బయట పెడతాం. నన్ను ఒక్కరినే కలుస్తానంటే నేను ఒక్కరినే వెళ్తాను. ఇక్కడ ఉండొద్దు అంటే మీరు నన్ను అరెస్ట్ చెయ్యాలి. ఈ రోజు మా మీటింగ్ కి వాళ్ళ మీటింగ్ మీడియా రిపోర్టర్లు అది న్యూస్ అయితే అర్థం అవుతుంది. 40 రోజులు ఈవీఎంలను ఎవరు కాపాడతారు? అది నా ఆర్గ్యుమెంట్. అందులో ఏప్రిల్లో ఇంత ఎండలు, పరీక్షలు ఇంకా అవుతూనే ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లో అయినట్టు మే లాస్ట్ వీక్లో అవ్వాలని జనవరి 9ని మీడియాతో మాట్లాడా. ఇంకెవరైనా మాట్లాడారా? ఎవరైనా ఆర్గ్యూ చేశారా? అందుకని ఎలక్షన్ కమిషన్ నాకు పర్మిషన్ లేదట. ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్కి, గ్లోబల్ పీస్ ప్రెసిడెంట్కి సీక్రెట్గా ఏయో నడుపుకుంటున్నారు. ఆ రోజు నడుపుకున్నారు జనవరి 9ని.
ఇప్పుడు నడుపుకుంటున్నారు. మీరు ఎంత కాలమో అవినీతిని కంటిన్యూ చేయలేరు. ఆనరబుల్ కోర్ట్స్ ఆర్ దేర్, ముఖ్యంగా పబ్లిక్. తెలంగాణలో మాకు అవినీతి జరిగిందని ఓట్లేయకండి లేదా నోటాకు ఓటేయండి అన్నాను. హైదరాబాద్ సిటీలో 50% ఓట్లే వేయలేదు. ఈసారి పూర్తిగా ఎలక్షన్స్ బాయ్కట్ చేస్తాం. ప్రజాశాంతి పార్టీకి కానీ అవినీతి జరిగితే మనం ఒక బీసీ 55% ఉన్నాం, కాపులు 27% ఉన్నాం, ఎస్సీ ఎస్టీ ముస్లిమ్స్ 90% మనం ఉన్నాం. మనం ఆట పార్టీలు ఎందుకు బీసీ కాపు 60-70% ఉన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. 12 మంది రెడ్లు అయ్యారే. రేవంత్ రెడ్డి నా తమ్ముడు, నేను ఆశీర్వదించాను, మీకు తెలుసు. నేను రెడ్లకు వ్యతిరేకను కాను. అందుకనే ఇంకొకటి, ఈరోజు నన్ను ఆపడానికి మెయిన్ గేట్ దగ్గర కారణం ఏంటి? ఇంతవరకు నేను ప్రశ్నించలే. పాపం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు కొంచెం దయ. అప్పుల రాష్ట్రం, ఏదైనా అప్పిద్దాం, వరల్డ్ బ్యాంక్ నుంచి డబ్బు తెద్దాం, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అని. ఆయనకి నా డబ్బు వద్దు, నేను వద్దన్నట్టు ఉంది. నెల్లూరు లోక్సభ స్థానం నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ విజయసాయిరెడ్డి 3 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోబోతున్నారని జోషం చెప్పారు. విజయసాయి నిర్వహించిన నెల్లూరు ఆహ్వాన కార్యక్రమం అటర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నర్సారావుపేటలో ఎంపీగా గెలవలేరని కోటంరెడ్డి చెప్పారు. అనిల్ డూపుల సంఘానికి అధ్యక్షుడని, ఆయన ఒక నయా బందిపోటు అని పేర్కొన్నారు. సీటు ఇప్పించిన ఆనం వివేకానంద రెడ్డిపైనే అనిల్ తిరగబడ్డాడని, విశ్వాసం లేకుండా ఆయన్నే బెదిరించాడని మండిపడ్డారు. అనిల్ లెక్కలను ప్రజలే సరిచేస్తారని చెప్పారు. నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎంత మెజార్టీతో గెలుస్తారో నర్సారెడ్డిపేటలో అంతే మెజార్టీతో అనిల్ ఓడిపోతారని అన్నారు. నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నువ్వు చేసింది నమ్మక ద్రోహం కాదా అని అడుగుతూ ఉన్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు, ఆఖరికి వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను. పొయ్యేదిలే పెట్టేదిలే. ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. మరి అనిల్ రాజకీయాల్లో భేదాలతో పార్టీలు మారటం సర్వసహజం. నీ పక్కన వేదిక మీద కూర్చుండే వ్యక్తులే ఎన్నిసార్లు పార్టీలు మారారో అందరికీ తెలుసు. పార్టీలు మారటం నమ్మక ద్రోహం అయితే మహాతల్లి సోనియా గాంధీ, మీ తండ్రి జగన్ గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యమంత్రి ఇచ్చింది 1-2 సార్లు. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టం చేశారు. ప్రజల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని బలంగా తీసుకెళ్లారు. ఆ యొక్క కష్టాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ముఖ్యమంత్రిని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కావటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ఎంపీ టికెట్ కూడా ఇచ్చారు. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నా ఒంట్లో ఉండేది కాంగ్రెస్ పార్టీ రక్తం, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ, నాకు తల్లి లాంటిది సోనియా గాంధీ అని లేఖ రాసి సోనియా గాంధీకి విధేయత ప్రకటించి ఆ తర్వాత రాజకీయంగా మీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని కాస్త వేచి చూడమన్నారని చెప్పని ఆ రోజు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీని నివేదించి అదే సోనియా గాంధీని కన్న తల్లి అని చెప్పిన సోనియా గాంధీని ఇటాలియన్ బొమ్మ అని చెప్పి, ఇటాలియన్ మాఫీ డాన్ అని చెప్పి మాట్లాడారే. మరి మేము పార్టీ మొత్తం ద్రోహం చేసినట్టయితే, ద్రోహును అయితే జగన్ గారు కూడా ద్రోహ? అనిల్, సూటిగా స్పష్టంగా సమాధానం చెప్పు. వింటా ఉండవు, నా ఫేస్బుక్ లైవ్ చూస్తూ ఉండవు. మేము పార్టీ మాత్రం ద్రోహులం అయితే, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ద్రోహ అయితే, మేము ద్రోహ అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ద్రోహ? నేను అంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మక ద్రోహి అంటోలే, అనిల్ కుమార్ యాదవ్ నమ్మక ద్రోహి అంటోలే. ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్ అన్నాడు కాబట్టి నమ్మక ద్రోహులని. అయ్యా, నీ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు, అన వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పించాడు, నువ్వు ద్రోహం చేసి వెళ్ళిపోయావు. మరి నువ్వు ద్రోహి అవుతావు, కానీ రాజకీయాలు విభేదాల సహజం. నువ్వు వెళ్ళిపోవడం కూడా నేను తప్పట్టంలే, వివేకానంద రెడ్డి గారితో విభేదించడం కూడా నేను తప్పట్టంలే. కానీ రాజకీయాల్లో విభేదించి పార్టీ మాత్రం ద్రోహం అయితే, నమ్మక ద్రోహం అయితే మీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది, మీది
నమ్మక ద్రోహమేనా? సూటిగా అనిల్ కుమార్ యాదవ్ స్పష్టంగా సమాధానం చెప్పాలి. ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడాడు. ఏమని చెప్పాడంటే, ఏదైతే నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్, పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని నా కాడ రూపుకాడ పెరిగినోడువే. నీ సంగతి మాకంటే ఎక్కువ తెలుసమ్మా. నువ్వు తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప నీ కాడ మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు తప్ప ఏమన్నా ఉందా? విలేకరులు అడుగుతా ఉన్నా. రూప్ కుమార్ యాదవ్ అంతూ చూస్తానన్నాడు 3 ఏళ్ల నుంచి. ఏమన్నా రూప్ కుమార్ యాదవ్ అంతూ చూశాడా? కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి జిల్లాకు వస్తే 2 రెట్లు అదనంగా ఇస్తా అన్నాడు. కాకాని గోవర్ధన్ రెడ్డి గారి కాలి గోరు కూడా బేకలేకపోయినావు. తొడలు కొడతావు, మీసాలు తెప్తావు, మాటలు మాత్రం ఫుల్లు. అనిల్, మ్యాటర్ మాత్రం నిల్లు. నువ్వేందు నాయనా ఒకరిని డూప్ అనేది? ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘానికి నువ్వు అధ్యక్షుడు. ఆంధ్రప్రదేశ్ డూపుల సంఘం ఎన్నికలు పెడితే అత్యంత భారీ మెజార్టీతో గెలవబోయేది అనిల్ కుమార్ యాదవ్. నసరాపేట ఎంపీ గెలవడు, చిత్తుగా ఓడిపోతాడు. కానీ ఆంధ్రప్రదేశ్లో డూపుల సంఘానికి అని పెట్టి ఆ డూపుల సంఘానికి ఎలక్షన్ పెడితే అనిల్ కుమార్ యాదవ్ భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఆల్ డూప్ అనిల్, ఆల్ డూప్ అనిల్. నువ్వు అందరిని పట్టుకొని డూప్ అంటున్నావా? నువ్వు పెద్ద డూపు, నీ మాట ఒక డూపు, నీ నడక ఒక డూపు. నువ్వేందని ఒకరిని డూప్ అనేది? ఏదైనా ఎప్పుడైనా చేస్తుండవు? ఎవరిని తొడలు కొట్టడం, మీసాలు తిప్పటం తప్ప ఎవరినైనా ఏమైనా చేసి ఉండవా? ఓన్లీ మాటలు మాత్రం ఫుల్. వాడంతు తేలస్తా, ఈడంతు తేలస్తానని చెప్పాను. ఏందా ఇది? ఇకపోతే అనిల్ కుమార్ యాదవ్ చెప్పాడు, లెక్కలు అధికారంలోకి వస్తానే సరిచూస్తామని. అనిల్, ఆల్రెడీ అధికారంలో ఉండవు. నువ్వు అధికారంలో ఉండవా? ఇప్పుడు 2 ఏళ్ల నుంచి రూపుకి దూరం అయ్యాడు. రూపంతేం చూసావు? 16 నెలలు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా జరిగా. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. అనిల్, నువ్వు నీ వెనకుండే నాయకులు నా కాలి గోరు కూడా బేకలేకపోయారు. నువ్వేంది అంత చూసేది? అధికారం వస్తేను అధికారంలో ఉండవసరం. ఇప్పుడు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. సీఎం రేవంత్ ఓట్లు సీట్లు అనే విధంగా కాకుండా ప్రజలకు పనికి వచ్చే పనులు చేయాలని హితో పలికారు. పాలమూరు వేదికగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలు. ఆ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి ఇవాళ పాలమూరు జిల్లాను పచ్చబడగొట్టింది కేసీఆర్ గారు. పాలమూరు జిల్లాలకు వలసలు వాపసు వచ్చినాయంటే అది కేసీఆర్ గారి కృషి. అటువంటి కేసీఆర్ గారిని తిట్టడం, విమర్శించడం అనేటువంటిది అవివేకం. దాన్ని మేము తీవ్రంగా ఈరోజు ఖండిస్తూ ఉన్నాం. అసెంబ్లీలో మాట్లాడుతూ నా తండ్రి చనిపోతే స్నానం చేయడానికి నీళ్లు లేకపోతే నెత్తి మీద నీళ్లు జల్లుకొని పోయినా అని చెప్పి స్వయంగా రేవంత్ రెడ్డి గారే శాసనసభలో చెప్పారు. ఆ పరిస్థితికి కారణం ఎవరు? ఆ టైంలో ఎవరు అధికారంలో ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మీ హయాంలో పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసినారు. కానీ కేసీఆర్ గారు పాలమూరు కరువును పారదోలే విధంగా పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి సాగునీరు అందించారు. 30 ఏళ్లలో మీరు 13,000 ఎకరాలకు నీళ్లు ఇస్తే మా హయాంలో 3,07,000 ఎకరాలకు కల్వకుర్తి ప్రాజెక్టు కింద నీళ్లు అందించాం. గొంతు పెద్దగా చేసి కేసీఆర్ గారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు. బట్ పాలమూరు ప్రజలకు తెలియదా? నీళ్ళు వచ్చింది, పంట పండింది, పాలమూరు ప్రజలకు అనుభవంలో ఉంది కదా. పాలమూరు జిల్లాను ఇలా ముందుకు తీసుకుపోయింది కేసీఆర్ గారు. ఎన్ని కాలేజీలు తెచ్చాం? 5 మెడికల్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, 5 నర్సింగ్ కాలేజీలు శాంక్షన్ ఇచ్చాం, జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాం, హార్టికల్చర్ కాలేజ్ పెట్టాం, పాలిటెక్నిక్ కాలేజీలు పెట్టాం, ఎన్నో డిగ్రీ కాలేజీలు, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు తెచ్చాం. అరే మీ హయాంలో కనీసం ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ పెట్టిందా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో? ఒక్క నర్సింగ్ కాలేజ్ అయినా పెట్టారా మీ పాలనలో? ఒక్క మెడికల్ కాలేజ్ తెలియ మీ ముఖానికి. నిజంగా మీకు చేతనైతే, మీకు పాలమూరు ప్రజల మీద ప్రేమ ఉంటే
మా ప్రభుత్వం ప్రారంభించి 80% పూర్తి చేసిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి యుద్ధ ప్రాతిపదికన కాలువలు తవ్వండి, ఏడాదిలోగా ఆ కాలువల్లో నీళ్లు పారించాలని చెప్పి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేవంత్ రెడ్డి గారి భాష కూడా ఒక రకంగా తనని తాను తక్కువ చేసుకుంటున్నాడు. ఎందుకంటే పేగులు మెడలు వేసుకొని తిరుగుతానని అంటున్నాడు. పేగులు మెడలు వేసుకొని ఎవరు తిరుగుతారా? మనుషులు తిరుగుతారా? రాక్షసులు తిరుగుతారా? ఎవరు తిరుగుతారు? అది ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాషన? రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండేటువంటి వ్యక్తి మాట్లాడేటువంటి భాషన ఇది? అంటే పడిగట్టు పదాలతోనో పరుష పదజాలంతో పాలన చేస్తా అంటే కుదరదు. నీ పౌరుషాన్ని పాలనలో చూపించు, ప్రగతిని పరుగులు పెట్టించు, అంతే తప్ప ఇంకా నువ్వేదో ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిపక్షంలో ఉన్నట్టు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా పాలన జరగదనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకో. ఇంకోటి కూడా ఆయన ప్రతిసారి కూడా మేము ఒకటే కోరుతున్నాం, నిజంగా నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే ఈ వల్గారిటీ కాదు. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే మాకంటే బాగా పనిచేయి, మాకంటే ఎక్కువ కాలేజీలు పెట్టు, మాకంటే ఎక్కువ సాగునీరు తీసుకురా, ప్రజలకు దగ్గరగా ఉండి పనిచేసి మంచి పేరు తెచ్చుకో. కానీ చిల్లర మల్లర భాష మాట్లాడి ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించేంతో చెప్పి నేను ఆయన కోరుతా ఉన్నా. ప్రతిసారి నా హైట్ గురించి కూడా మాట్లాడుతుంటాడు, నా ఎత్తు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు నేను ఆయన హైట్ గురించి మాట్లాడితే మర్యాద ఉంటుందా? నాకు మాట్లాడరాకనే ఏంది? నాకు కూడా మాట్లాడచ్చు, కానీ ఏంటంటే నాకు కొన్ని విలువలు ఉన్నాయి. మాట్లాడాలంటే మాట్లాడలేక కాదు, రాజకీయాలంటే కొంత గౌరవము. ఓ యంగ్స్టర్స్ కానీ కొత్త తరం కానీ వాళ్ళు మనం చూసి కొత్త చదువుకున్న వాళ్ళు విద్యావంతులు రాజకీయాల్లోకి రావాలి, కానీ అసహించుకునే విధంగా భాష ఉండకూడదనేటువంటిదే నా భావన. ఎవడు ప్రజలకు ఎంత పనిచేసిండ్రు అన్నది ముఖ్యం, ఎంత నిజాయితీతో పనిచేసిండ్రు అనేది ముఖ్యం. ఇప్పుడు కేసీఆర్ గారేమో తన పాలనలో కిట్లు తెస్తే రేవంత్ రెడ్డి గారు తిట్లలో పోటీ పడుతుంది. కేసీఆర్ గారేమో న్యూట్రిషన్ కిట్టు, కేసీఆర్ కిట్టు,